బోట్లు, ఫ్లైట్ మాత్రమే ఉంది కదా. సో ఈయన మేఘాల మీద వస్తాడంట. ట్రైన్లు రావు, పనిచేయవు, బస్సులు పనిచేయవు, కార్లు పనిచేయవు, విమానాలు పనిచేయవు, మేఘాల మీద వస్తాడంట. నిన్ను నన్ను కూడా మేఘాల మీద తీసుకుపోతాడంట. ఇప్పుడు అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్ టికెట్ కొనుక్కోవాలి, కానీ ఇక్కడ ఏం కొనాలా? ఏమీ కొనాల్సిన అవసరం లేదు, మేఘం మీద నువ్వు వెళ్తావు. అయితే నువ్వు కొనాల్సింది ఏందో తెలుసా? నీ రక్షణను నువ్వు కొనాలా. ఏంటి, ఎలా కొనాలా? ఆయన రక్తము చేత నీ యొక్క హృదయాన్ని కడగబడాలా. సింహాసనం మీద ఆయన కూర్చుండబోతున్నాడు. ధవళ సింహాసనం మీద ఆయన కూర్చుండబోతున్నాడు. నీకు నాకు మనందరికీ తీర్పు తీరుస్తానికి. ఆ తీర్పు దినములో నీ పరిస్థితులు ఎలా ఉంటాయో, నీ పరిస్థితి ఎలా ఉన్నదో నువ్వు పరీక్ష చేసుకో. ఈ ఉదయ కాలంలో నువ్వు పరీక్ష చేసుకో, నీ పరిస్థితి ఎలా ఉన్నది. ఆయన తీర్పు దినములో ఆయన వచ్చాడంటే, మేఘారుడై వచ్చాడంటే, మేఘాల మీద సింహాసనం మీద ఆయన కూర్చుని తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడంటే నీ పరిస్థితి ఎలా ఉన్నది. నువ్వు మారు మనసు పొందేవా? నువ్వు పశ్చాత్తాపం పొందేవా? నువ్వు బాప్తిసం పొందేవా? నీ హృదయాన్ని శుద్ధీకరింపబడ్డావా? నీ తలంపులన్నిటినీ శుద్ధీకరించబడ్డాయా అని నీకై నువ్వు పరీక్ష చేసుకోవాలా. ఇదే నీకు టికెట్. పరీక్ష చేసుకుంటూ నువ్వు జీవించాలా. పరీక్ష చేసుకుంటూ జీవించాలా. ఏం పరీక్ష తెలుసా? నీ హృదయ పరీక్ష. మనం ఏం పరీక్ష చేపిస్తాము? గుండె పరీక్ష చేపిస్తాం, లివర్ పరీక్ష చేపిస్తాం, కిడ్నీల పరీక్ష చేపిస్తాం, షుగర్ పరీక్ష చేపిస్తాం, బ్లడ్ పరీక్ష చేపిస్తాం. కానీ హృదయం పరీక్ష ఎవరైనా చేయించారా? ఎవరైనా చేయించారా? మరి ఈ హృదయ పరీక్షకి ఏదన్నా హాస్పిటల్ ఉందా? ఏమా, హృదయ పరీక్షకి ఏదన్నా హాస్పిటల్ ఉందా? చెప్పండి, ఉందా? అన్నిటికీ హాస్పిటల్స్ ఉన్నాయి, అన్నిటికీ ల్యాబ్లు ఉన్నాయి, అన్నిటికీ ల్యాబ్లు. ఆఖరి మట్టికి కూడా ల్యాబ్ ఉంది పరీక్ష చేయటానికి, నీటికి ల్యాబ్ ఉంది పరీక్ష చేయటానికి, అన్నిటికీ పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. కానీ హృదయానికి ఉందా పరీక్ష కేంద్రం? ఉందా? హల్లెలూయా. చెప్పండి, హృదయానికి ఉన్న పరీక్ష కేంద్రం ఏందో తెలుసా? ఈ మందిరమే. హల్లెలూయా. ఈ మందిరంలోకి వచ్చి నువ్వు, అయ్యా నా హృదయాన్ని చూడయ్యా, నా హృదయంలో ఉన్నటువంటి తలంపులను చూడయ్యా, నా హృదయంలో ఉన్నటువంటి నీకు విరోధమైనటువంటి కార్యకలాపాలను తీసివేయ్యా, నా హృదయాన్ని శుద్ధీకరించయ్యా, నా హృదయాన్ని బాగు చేయయ్యా, నా హృదయాన్ని బలపరచయ్యా, నా హృదయాన్ని భద్రపరచయ్యా, నా హృదయం నీ కోసమే నైనా వెతికే హృదయంగా స్థిరపరచయ్యా, నా హృదయం నీ కోసమే నైనా తప్పించే హృదయంగా స్థిరపరచాయని ఆయన మందిరములో నువ్వు అడగగలిగితే, ఇదే ఆయన పరీక్ష కేంద్రమైనటువంటి ఈ మందిరములో నువ్వు కానీ ఆయన ఆ రీతిలో నువ్వు అడిగితే నీ హృదయాన్ని శుద్ధీకరిస్తాడు, నీ హృదయాన్ని బాగు చేస్తాడు, నీ హృదయాన్ని బలపరుస్తాడు, నీ హృదయంలో ఉన్నటువంటి కార్యకలాపాలను తొలగిస్తాడు. నీ హృదయంలో ఏ పాపము నిన్ను ఏలుబాటు చేస్తుందో ఆ పాపాన్ని తొలగించి నేను పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు, నిత్య జీవాన్ని నీకు రాసి పెడతాడు. నీ హృదయం శుద్ధీకరింపబడ్డాక, మారు మనసు పొందినాక పరీక్ష కేంద్రం ఆయన మందిరమే. అన్నిటికీ పరీక్ష కేంద్రాలు ఉన్నాయి, హృదయానికి మాత్రం దేవుని మందిరం. ఈ హృదయ పరీక్ష కేంద్రంలో ఏ ఖర్చు లేదండి. మిగతా దేనికి వెళ్ళినా కూడా డబ్బు పెట్టాల్సిందే, నువ్వు సంపాదించింది పెట్టాల్సిందే. ఏ పరీక్ష కేంద్రానికి వెళ్ళినా హృదయ పరీక్ష కేంద్రంలో ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ నీ కన్నీరు కారుస్తూ నువ్వు ఆయన్ని వేడుకోగలిగితే, వేడుకుంటమే నువ్వు పరీక్ష కేంద్రంలో, ఈ పరీక్ష కేంద్రంలో, ఈ మందిరంలో నువ్వు వేడుకుంటమే చేయాల్సింది. వేడుకుంటం అంటే అడగటమే నువ్వు చేయాల్సింది. దేవుడు గొప్ప మంచి ఒక సువార్తను అందించాడు ఈ ఉదయకాలం. హల్లెలూయా. నిజమా కాదా? ప్రతిదానికి పరీక్ష కేంద్రం ఉంది,
మరి హృదయానికి ఎక్కడుంది?